స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు 63,693 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పర్వత శ్రీ సత్యనారాయణమూర్తికి 60,280 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరువుల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పర్వత శ్రీ సత్యనారాయణమూర్తిపై 3,413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్కు 76,574 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరుపుల రాజాకు 71,908 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పరుపుల తమ్మయ్య బాబుకు 6,907 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరుపుల రాజాపై 4,666 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.